సేఫ్టీ బెల్ట్ ఇలా ఉంటుంది. సో చూడండి కనెక్ట్ చేసే విధంగా అలా ఉంటుంది. ఆ టైర్స్ దగ్గర ఎలా, బ్యాక్ సైడ్ ఎలా, డీ రింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి పూర్తిగా ఉంటుంది. సో సేఫ్టీ బెల్ట్ అనేది చాలా హైటెక్ వర్క్లో జరుగుతున్నప్పుడు సేఫ్టీ బెల్ట్ కంపల్సరీ అవసరం. సో ఇది చూడండి, అది ఎలా ఎలా చేసుకోవాలి, అది ఎలా ఎలా మనకి బాడీకి సంబంధించి ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి అని చెప్పేసి దానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. బెల్ట్ ప్యాడ్ ఉంటుంది, సైడ్కి డైరెక్ట్ ఒక రింగ్ ఉంటుంది. దాన్ని ఒక ఏదైనా ఒక స్ట్రాంగ్ దానికి మనం తీసే విధంగా ఉంటుంది. సో ఇది కొన్ని రకరకాలుగా ఉంటాయి సేఫ్టీ బెల్ట్ అనేది. సో ఇది ఒక చాయిస్ ఆఫ్ వన్ ఆఫ్ ది చాయిస్ ఇది. సో మనకి ఏదైతే అది తీసుకోవడం, కానీ సేఫ్టీ బెల్ట్ మాత్రం చాలా క్వాలిటీగా ఉంటుంది. ఏదైనా క్వాలిటీలో కంపల్సరీ క్వాలిటీ ఉంటుంది. సో అడ్జస్ట్మెంట్ అనేది చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఏదో ఒక దానికి ఫుల్ బాడీ హార్నెస్ అనేది దానికి ఖచ్చితంగా ఏదైనా ఒక స్ట్రాంగ్ దానికి ఒక మన హ్యాంగిల్స్ అనేవి ఉంటాయి. దాంతో తీసి మనం వేస్తే డైరెక్ట్ బాడీకి సెట్ అయ్యేలా విధంగా దానికి ఒకవేళ జారి కింద పడినా కూడా ఆ సేఫ్టీ బెల్ట్ దానికి స్ట్రాంగ్గా ఉంటుంది. సో చూడండి, పైన బాడీకి వేసుకోవడం, కింద ఇక్కడ లెగ్స్కి అటాచ్ చేసుకోవడం. సో దీనికి సంబంధించి 2 హుక్స్ ఉంటాయి. ఆ హుక్స్ తీసి ఏదైనా ఒక దానికి వేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా సేఫ్టీ బెల్ట్ హైటెక్ వర్క్లో చాలా ఖచ్చితంగా దీన్ని యూజ్ చేస్తారు. సో ఇది చూడండి, ఇక్కడ ముందున్న 2 రింగ్స్ ఉన్నాయి కదా, ఆ రింగ్స్ని ఏదైనా ఒక స్ట్రాంగ్ వాల్కి దాన్ని కనెక్ట్ చేసి మనం వర్క్ చేయాలి. ఒకవేళ జారి కింద పడినా కూడా ఆ స్ట్రాంగ్ ఐరన్ రాడ్ ఏదైనా కానీ మనల్ని ఆపుతుంది. సో అలాంటప్పుడు సేఫ్టీ బెల్ట్ ఉపయోగం ఏంటో మనకి క్లియర్గా తెలుస్తుంది. చూడండి, బ్యాక్ సైడ్ ఆ తాడు అనేది ఒక 1 మీటర్ ఎబోవ్ ఉంటుంది. దాన్ని మనం ఈ బాడీ హార్నెస్ వేసుకున్నాక ఆఫ్టర్ దాన్ని ఒక హుక్ దానికి ఒక తగిలియాలి. సో ఆ విధంగా ఇది వర్క్ చేస్తుంది. సో ఖచ్చితంగా హైటెక్ వర్క్లో కంపల్సరీ బాడీ హార్నెస్ అనేది చాలా చాలా ఖచ్చితమైన అవసరం. సో అది లేకుండా అయితే వర్క్ జరగడం చాలా కష్టం. సో గైస్, ఖచ్చితంగా సేఫ్టీ ఆఫీసర్ వర్క్ జరిగే టైంలో సేఫ్టీ ఆఫీసర్ ఖచ్చితంగా రెఫర్ చేస్తారు. అబౌవ్ 2-3 మీటర్స్ అబోవ్ ఖచ్చితంగా రెఫర్ చేయాల్సి ఉంటుంది. సో సేఫ్టీ బెల్ట్ లేకుంటే వర్క్ మాత్రం కంపల్సరీ ఆపేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సేఫ్టీ వాళ్ళ లేబర్ సేఫ్టీయే మన సేఫ్టీ, వర్కర్ సేఫ్టీయే మన సేఫ్టీ. సో కంపెనీకైనా దేనికైనా సంబంధించి వాళ్ళ వర్కే మన సేఫ్టీకి ఉంటుంది. సో అట్లా మనం ఏ విధంగా చూసుకున్నా సేఫ్టీ బాడీ హార్నెస్ ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలా వేసుకోవాలి హార్నెస్ అనేది చూపించారు ఇక్కడ. అట్లా ఈ టైప్ ఆఫ్స్లో 1 to 9 టైప్స్లో మనం ఇది బాడీ హార్నెస్ వేసుకోవాలి. సో చూడండి, సింపుల్ స్టెప్స్ అవి, చాలా ఈజీగా ఉంటుంది. అలా వేసుకోవడం కింద లెగ్స్ కూడా ఉంటుంది. సో ఇలా ఈ విధంగా ఉంటుంది. ట్రిప్స్ ఇలా ఉంటాయి, షోల్డర్ ట్రిప్స్. వెనక బ్యాక్ సైడ్కి దీనికి ఈ బ్యాక్ సైడ్ దానికి ఒక హ్యాండిల్ లాంటిది ఉంటుంది. దాన్ని అక్కడ వేసుకోవడం లాంటిది అలా చేయడం ఉంటుంది. సో మీకు ఇది చాలా అవసరం ఉంటుంది. ఎనీ వర్క్లో కానీ ఖచ్చితంగా సేఫ్టీలో ఫాలో అవ్వడం చాలా చాలా అవసరం. ఫుల్ హార్నెస్ టైప్స్, అరెస్టెడ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉన్నాయి కదా, డీరింగ్, హుక్. ఈ హుక్ ఉంటుంది కదా, ఈ హుక్ మెయిన్. ఈ హుక్ని ఏదో ఒకదాన్ని ఖచ్చితంగా అది మనం మొత్తం వేసుకొని హుక్ వేసుకోకపోయినామనుకో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా హుక్స్ అలాంటివి మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. అదైతే మెయిన్ కంపల్సరీ. సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను చాలా వీడియోస్ చేస్తాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫైర్ సేఫ్టీలో జాయిన్ అయ్యేవారు ఎవరైనా ఉంటే మన ఇన్స్టిట్యూట్కి రండి.